హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వెస్టీ సక్సెస్ ప్లాట్ఫామ్. ఈరోజు మనము వెస్టీ నుండి రిలీజ్ అయిన ఇంకో ఆఫర్ నుండి చూద్దామండి. ఇక్కడ 3 crore పూల్ అనే ఒక స్కీమ్ అనేది మనకు పెట్టారు. ఇది V20 యానివర్సరీ వెల్త్ ఆఫర్ కింద మనకి ఇది అనేది పెట్టారండి. దీనికి మరొక పేరు బిజినెస్ బిల్డర్స్ పూల్ అని కూడా అంటారు. ఇది ఎవరికంటే ఫర్ స్టార్ టు క్రౌన్ డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్ నుండి క్రౌన్ డైరెక్టర్ వరకు ఈ ఆఫర్ అనేది వర్తిస్తుందండి. అండ్ దీంట్లో మనం ఏం చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనము డీటెయిల్గా చూద్దాము. మెయింటైన్ యువర్ లెవెల్ ఆర్ అప్ యువర్ లెవెల్ ఇన్ 5 out of 6 months. సో ఇక్కడ మనము మన లెవెల్ని 6 monthsలో 5 months అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలండి. ఇఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ జూలై 2024, ఒకవేళ మనం జూలైలో స్టార్ట్ చేస్తే యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ లెవెల్ ఫర్ 5 months. మనం 5 months అనేది మన లెవెల్ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ఎవరైతే ఈ 6 months అనేది వాళ్ళ లెవెల్ని మెయింటైన్ చేస్తారో ఫ్రమ్ 2nd June 2024 అంటిల్ November 2024 బిజినెస్ మంత్ ఎండ్ వరకు ఎవరైతే చేస్తారో వాళ్ళు అనేది ఈ పూల్లో అనేది పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ బీ ఏ పార్ట్ ఆఫ్ ద 3 crore ఆర్ 0.45% ఆఫ్ కంపెనీస్ నెట్ రెవెన్యూ. సో ఇక్కడ మనకి 3 crore పూల్ అన్న ఉంటుందండి, లేదంటే కంపెనీ నెట్ రెవెన్యూ టర్న్ ఓవర్ ఉంటుంది కదండి, అందులో నుండి 0.45% అనేది మనకు ఈ పూల్ అనేది అమౌంట్ అనేది పే చేస్తారు. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. సో ఈ రెండిట్లో 3 crore ఆర్ 0.45% అంటే కంపెనీ టర్న్ ఓవర్ నుండి రెవెన్యూ నుండి ఏదైతే ఎక్కువగా ఉంటుందో దాన్నే మనకు ఈ పూల్లో కన్సిడర్ చేస్తారండి. పూల్ ఆఫ్ 6 months బై ఫుల్ఫిల్లింగ్ ద బిలో క్రైటీరియా. సో ఈ 6 months పూల్ అనేది మనము ఫుల్ఫిల్ చేయడానికి కింద ఒక మనకు క్రైటీరియా ఇచ్చారండి ఒక టేబుల్ రూపంలో. అదేంటో ఇప్పుడు మనము చూద్దాము. మ్యాండేటరీ సెల్ఫ్ పర్చేస్ పర్ మంత్ ఫర్ పూల్ పీరియడ్. సో ఇక్కడ మనము మ్యాండేటరీగా సెల్ఫ్ పర్చేస్ అనేది చేయాలండి. అది ఎంత అంటే 200 PV ఆర్ అబోవ్ కంపల్సరీ మ్యాండేటరీగా చేయాలి ఈ పూల్ పీరియడ్ టైంలో. అండ్ ఈ పూల్ పీరియడ్కి ఎలిజిబుల్ ఎవరో చూద్దాము. ఎలిజిబుల్ లెవెల్స్ స్టార్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్ అండ్ క్రౌన్ డైరెక్టర్. ఈ 3 పొజిషన్స్లో ప్రమోషన్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పూల్కి ఎలిజిబుల్ అవుతారండి. అండ్ వాళ్ళు ఏం చేయాలి ఏంటని ఇప్పుడు చూద్దాము. టార్గెట్ PV పర్ మంత్. సో ఇది గ్రూప్ PV కిందకి వస్తుందండి, మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ పర్ మంత్కి వచ్చేసి స్టార్ డైరెక్టర్ 15,000 గ్రూప్ PV అనేది చేయాలండి. అలాగే డైమండ్ డైరెక్టర్ 30,000 గ్రూప్ PV చేయాలి. అలాగే క్రౌన్ డైరెక్టర్ వచ్చేసి 45,000 గ్రూప్ PV అనేది పర్ మంత్ చేయాలి. అండ్ అలాగే టార్గెట్ PV ఫర్ పూల్ పీరియడ్ గ్రూప్ PV. సో మనకు పూల్ పీరియడ్ అంటే 6 months వరకు మనకు ఇక్కడ ఇచ్చారండి ఎంత PV చేయాలో. సో స్టార్ డైరెక్టర్ వచ్చేసి 80,000 గ్రూప్ PV చేయాలండి. అలాగే డైమండ్ డైరెక్టర్ వచ్చేసి 1,65,000 గ్రూప్ PV చేయాలి. అలాగే క్రౌన్ డైరెక్టర్ వచ్చేసి 2,50,000 గ్రూప్ PV అనేది చేయాలి. సో ఇలా చేయడం వల్ల వీళ్ళు అనేది ఈ పూల్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ ఆఫర్లో వాళ్ళు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సింగిల్ ఆర్ మల్టిపుల్ ఇన్వాయిసెస్ రెండిట్లో మనం ఏ విధంగా అయినా సరే మనం చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఈ ఆఫర్కి మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయో చూద్దాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ది స్కీమ్ ఈజ్ వ్యాలిడ్ ఫ్రమ్ 2nd June అంటిల్ November 2024 బిజినెస్ మంత్ ఎండ్. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, June 2nd నుండి నవంబర్ బిజినెస్ మంత్ ఎండ్ వరకు ఈ ఆఫర్ అనేది ఎలిజిబుల్గా ఉంటుందండి, యాక్టివ్లో ఉంటుంది. అండ్ సెకండ్ పాయింట్, June 2024 విల్ బీ యువర్ బేస్ మంత్. జూన్ మంత్ అనేది మనకు బేస్ మంత్గా ఉంటుంది. ఫర్ ద న్యూ క్వాలిఫైయర్, ఎవరైతే ఫస్ట్ క్వాలిఫైయర్ అవుతారో ద ఫస్ట్ మంత్ విల్ బీ యువర్ బేస్ మంత్. వాళ్ళ ఫస్ట్ మంత్ అనేది బేస్ మంత్గా ఉంటుంది. ద బోనస్ ఆఫ్ ద పూల్ విల్ బీ క్రెడిటెడ్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఆఫర్ పీరియడ్. దట్ ఈస్ ద పేమెంట్ టు బీ గివెన్ ఇన్ ద మంత్ ఆఫ్ December 2024. మనకు ఈ పూల్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అంటే నవంబర్ కంప్లీట్ అయిన తర్వాత డిసెంబర్లో మనకు ఈ బోనస్ అమౌంట్ అయితే ఏదైతే ఉందో పూల్ అమౌంట్ మనకు డిసెంబర్ మంత్లో మన పేఅవుట్లో క్రెడిట్ అవుతుంది. The calculation will be based on the DB chart on the basis of average BV from June to November 2024. సో మనకు బిజినెస్ వాల్యూమ్ అనేది వీళ్ళు క్యాల్కులేట్ చేసి మనకు జూన్ నుండి నవంబర్ వరకు ఈ రేంజ్లో అయిన బిజినెస్ మొత్తాన్ని వీళ్ళు క్యాల్కులేట్ చేసి మనకు అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు. నాన్ క్వాలిఫైడ్ మంత్స్ PV విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ పూల్. మనం ఏదైనా ఒక మంత్ మనము PV అనేది మనం మెయింటైన్ చేయకపోతే ఆ మంత్ని పూల్లో కన్సిడర్ చేయరండి. The PV of any product returned will be deducted and the eligibility for the pool will be determined by the balance PV.
సో మనం ఏదైనా ప్రొడక్ట్స్ కానీ రిటర్న్ పెట్టామనుకోండి, ఆ పీవీ అనేది మనకు ఈ పూల్లో కన్సిడర్ చేయరండి. ఏవైతే రిమైనింగ్ పీవీ ఉంటుందో వాటిని మాత్రమే పూల్లోకి కన్సిడర్ చేస్తారు. అండ్ మనం నెక్స్ట్ పాయింట్ అనేది చూద్దాము. టీడీఎస్ ఆన్ ద పేఅవుట్ యాజ్ అప్లికేబుల్. సో టీడీఎస్ అనేది మన పేఅవుట్లో అప్లికేబుల్ అవుతుందండి. ది స్కీమ్ కెన్ బి క్లబ్డ్ విత్ ఎనీ సిఎన్సి, రీపర్చేస్ అండ్ ఫస్ట్ ఇన్వాయిస్ స్కీమ్. సో ఈ స్కీమ్ అనేది కన్సిస్టెన్సీ ఆఫర్లో, రీపర్చేస్ అండ్ ఫస్ట్ ఇన్వాయిస్ స్కీమ్లో కూడా ఇది అప్లికేబుల్ అవుతుందండి, ఇంక్లూడ్ అవుతుంది. అండ్ ది స్కీమ్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇది ఇండియాలో మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుందండి, అదర్ కంట్రీస్లో వర్తించదు. దిస్ ఆఫర్ ఈజ్ ఓన్లీ ఫర్ వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్. ఎవరైతే వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్గా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. అండ్ ఈ స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని కంపెనీ ఎప్పుడైనా చేంజ్ చేయడం కానీ, విత్డ్రా చేయడం కానీ రైట్స్ అనేవి కంపెనీకి ఉంటాయండి. అలాగే మనకి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, అలాగే ఒక మెయిల్ ఐడి ఇచ్చారండి. మనకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వైరీస్ ఉన్నా మనం వీటిని కాంటాక్ట్ అయ్యి మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. ఎవరైతే స్టార్ నుండి క్రౌన్ ప్రమోషన్లో ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకోవచ్చు అండి. మంచి ఆఫర్ అండి ఇది. సో ఇది యూజ్ చేసుకొని మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోండి. అలాగే మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అండ్ మీరు మాత్రం ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.